విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లా మారుతుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. విశాఖ జోన్తో ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ పెరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయంటున్న ఎంపీతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక ఎన్నాళ్లకు నెరవేరింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ తరుణంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్గా విశాఖపట్నం ఎంపికైంది. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్న కోరిక కేంద్ర ప్రభుత్వం తీర్చినట్లుగా అయింది. దీంతో ఎలాంటి ఉపయోగం జరగనుంది, ఉత్తరాంధ్ర ప్రజలకి ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడనున్నాయి, ఇలాంటి విషయాలు మాట్లాడేందుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా ఇది రావడం మీకు చాలా సంతోషంగా ఉంటుంది. రైల్వే జోన్ రావడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందని మీరు భావిస్తున్నారు? ముందుగా ఈ రైల్వే జోన్ను విశాఖ నగరానికి వస్తుందని మాట ఇవ్వడం, దానికి ఈ 20 నెలల్లో వారు చేసిన ప్రయత్నానికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దీనిని సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, రైల్వే మంత్రి వర్గం కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రజానీకం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ జోన్ రావడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అదే సమయంలో కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. కొత్త రైల్వే లైన్లు కానీ కొత్త రైల్వే వెహికల్ మన ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం సర్వీసెస్ని కూడా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే గతంలో రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మనం గతంలో ఉన్న పరిస్థితిని బట్టి ఇప్పుడు ప్రత్యేకమైన జీఎంని జనరల్ మేనేజర్కి నియమించిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మన చేతిలో ఉంటుంది. రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది, పోర్టులు ఎక్కువ నిర్మాణం జరుగుతుంది కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు విజనరీ వల్ల ఇది సాధ్యమైంది. కనెక్టివిటీ పెరగడం, ఎందుకంటే రైలు మార్గాలు కూడా ఎక్కువ వస్తాయి. గతంలో ఎన్నో హామీలు ఉన్నాయి మనకి. ఉదాహరణకు మనకి చిగురువిల్ నుంచి రాజా నుంచి కొత్త లైను ఏర్పాటు చేయమని ఇప్పటి నుంచి ప్రతిపాదన ఉంది. అలాగే గతంలో కూడా నేను పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. కొత్త జోన్ రావడం వల్ల ఏమవుతుందంటే మనకు నిధులు కేటాయించడం అవుతుంది, అడ్మినిస్ట్రేషన్ పెరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ హెడ్ కూడా ఇక్కడ ఉండడం వల్ల మనకు మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఇది ఒక శుభ పరిణామం. అదేవిధంగా గుంతకల్లు, గుంటూరు, విజయవాడ ఆ డివిజన్లు కూడా దీనిలో మెర్జ్ కాబోతున్నాయి. సార్, ఇది అవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారు? ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో ఉంది, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఒక కేంద్రంగా అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎట్లా ఉంటుందంటే అడ్మినిస్ట్రేషన్ అంతా ఒక దగ్గర ఉండాలి, మన చేతుల్లో మన స్టేట్కి ఒక జోన్ ఉంటే అది ఉపయోగపడుతున్న ఆలోచనతో వారు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎప్పుడైనా ఇమ్మీడియట్గా ఢిల్లీ పోకుండా అక్కడ ఢిల్లీ నుంచి రిప్రజెంటేషన్ ఇస్తే ఇమ్మీడియట్గా అధికారిని నియమించుకోవడం వల్ల ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా రైల్వే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మన స్టేట్లో ఉండడం, విశాఖ జోన్లో ఉండడం వల్ల ఒక మంచి శుభపరిణామం, గ్రోత్ ఇంజిన్గా రాబోతుంది. ఎందుకంటే ఇది ఒక డెవలప్మెంట్ నాంది అవబోతుంది. ఏదైతే వారు ఎయిర్పోర్ట్ని రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం అవుతుంది మరొక 2 monthsలో. అదే సమయంలో మన రైల్వే జోన్ రావడం, అలాగే ఇండస్ట్రీలు కూడా రావడం, అలా పోర్టులు కూడా నిర్మాణం జరగడం, ఇవన్నీ కూడా ఒక ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ జోన్ వల్ల ఉపాధి అవకాశాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి. 1100 మంది ఎంప్లాయీస్ మనకి జోన్ వల్ల వస్తున్నారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర అంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలస కార్మికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సార్, అలాంటి వాళ్ళు మామూలుగా జనరల్లో బోగిల్లో రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. వాళ్ళ కష్టాలు ఏమైనా తీరుతాయని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే నేను లాస్ట్ టైము పార్లమెంట్లో మాట్లాడినప్పుడు అదనం బోగీలు పెట్టమని అడిగేటప్పుడు వారు ఒక డేటా ఇచ్చారు. ఆ డేటా ప్రకారం ఏంటంటే ఈ డివిజన్కి ఇవే ఇవ్వగలము, ఎక్కువలో ఉన్నారు. జోన్ రావడం వల్ల ఏమవుద్దంటే అడ్మినిస్ట్రేషన్ మన చేతిలో ఉంటుంది కనుక పర్యవేక్షణ అధికారి కూడా జనరల్ మేనేజర్ ఎవరైతే ఉంటారో వారు కూడా పర్యవేక్షణ ఉంటుంది కనుక డెసిషన్ కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దానివల్ల మనకు కూడా అవకాశం వస్తుంది. ఖచ్చితంగా అది కూడా మెరుగుపడుతుంది. దాంతోపాటు కూడా ఏసీ కోచ్ కూడా పెరుగుతాయి. దీనికి ఒక శుభపరిణామం అనేది భావించుకుంటున్నాం. ఈ రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పేసి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో పాటు ప్రయాణికుల కష్టాలు కూడా తీరేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో బోగీల సంఖ్య కూడా పెంచేందుకు అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. కేవలం నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం నుంచి.